హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం బిస్కెట్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ బిస్కెట్స్ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉప్మా రవ్వతోటి అలాగే గోధుమ పిండి వేసి ప్రిపేర్ చేశాను. ఎవరైనా ఈ బిస్కెట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ అయితే మనము టీలోకి తిన్నా, స్నాక్స్ లాగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి టేస్టీ అయిన బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసేయండి. ముందుగా మనము 1 కప్పు వరకు ఇలా బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలాగే సగం కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనము ఈ పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కలిసేలాగా ఇదంతా కూడా మనం రబ్ చేస్తూ ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వలన షుగర్ అనేది కొద్దిగా మెల్ట్ అవుతుంది. అలాగే రవ్వలో మనకి గోధుమ పిండి అనేది కూడా మిక్స్ అవుతుంది. ఇలా మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము 3 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము పాలు వేసుకోవాలండి. ఇక్కడ నేను పాలు వచ్చేసి గోరువెచ్చని పాలు తీసుకుంటున్నాను. పాలు అనేది వేడిగా ఉండొద్దు, అలా అని కంప్లీట్ చల్లగా కూడా ఉండొద్దు. కంపల్సరిగా గోరువెచ్చటి పాలను మాత్రమే తీసుకోవాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇలా గోరువెచ్చని పాలని కూడా మనం ఒకేసారి పోసుకోకుండా మనం ఇలా కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు పోసుకోవాలి. ఇక్కడ మనకు ఎంత సరిపోతే అంత ఇలా కొద్దిగా వేస్తూ మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మనం ఎక్కువగా లూజ్గా మిక్స్ చేసుకోవద్దు. అలా అని కొంచెం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ, ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని మనం ఒక 15 నిమిషాలు పక్కకు పెడతాం కాబట్టి ఉప్మా రవ్వ ఈ పాలని అంతా కూడా పీల్చుకుంటుంది. ఇలా మనం ఒక 15 నిమిషాల వరకు కంపల్సరిగా దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ 15 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మనము చూస్తే ఇదంతా కూడా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఈ విధంగా చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఈ విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇది అంటుకుంటే ఒకవేళ హ్యాండ్కి మీరు నెయ్యి అప్లై చేస్తూ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే దీనిపైన ఇలా బాదం పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే జీడిపప్పు, బాదం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా మనం బాదంని కూడా ఇలా బిస్కెట్స్ పైన పెట్టుకొని ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం బాండీ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ కూడా ఎక్కువగా వేడిగా అస్సలు ఉండొద్దు, గోరువెచ్చగా ఉండాలి ఆయిల్. అప్పుడే బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఎక్కువగా వేడిగా ఉంటే ఏంటంటే ఉప్మా రవ్వ కాబట్టి ఈ బిస్కెట్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయినాక తింటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈ బిస్కెట్స్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడు ఇలా బయట బిస్కెట్స్ కాకుండా ఇంట్లో చేసిన ఇలా హోమ్ మేడ్ బిస్కెట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో చూసారు కదా కంప్లీట్గా. ఆ బిస్కెట్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. మనకి షుగర్ అనేది పైన లేయర్ లాగా ఎంత చక్కగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లోపల కూడా మనకి సాఫ్ట్గా, పైన క్రంచీగా చాలా టేస్టీగా బిస్కెట్స్ ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.